అది సేమ్ రివర్స్ అయింది ఇక్కడ 38.8 అయింది ఇక్కడ అక్కడ వచ్చేసాడు. ఇప్పుడు జనసేన గ్రాఫ్ పెరిగింది, చంద్రబాబు గారు టీడీపీ గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఆ స్థానం కూడా లేకుండా పోయిందంటే అవి కూడా స్వల్ప మెజార్టీ, చాలా స్వల్ప మెజార్టీ. మరి ఇక దీన్ని బట్టి మనం ఏమనుకోవాలా? ఇదే రాజకీయం అండి. ఓకే, కాబట్టి రాజకీయాల్లో హుందాగా ఉండాలి. నువ్వు గెలిపించేది 5 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం నిజంగా ఆ విషయంలో మీరు అన్న దాంట్లో ఏకీభవించాలి. ఎందుకంటే హుందాగా వ్యవహరించిన వాళ్ళకే పట్టం కట్టారు ఈసారి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. హుందాగా వ్యవహరించారు అని అంటే గతంలో కూడా 2014 నుంచి 19 వరకు పాలన సాగించినప్పుడు కొన్ని అవాకులు చవాకులు పేలారు, కానీ ఇంత ఈ స్థాయిలో కనపడలా. 2019-24 మధ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్న బాణాలు కానీ, మాటల తూటాలు కానీ, లేకపోతే వాడిన భాష కానీ అంతగా లేదు ఆ రోజున. లేదు. బట్ ఈ రోజుకి వచ్చేసరికి మాత్రం దాన్ని జాగ్రత్తగా ప్రజలు గమనించారు. భాష వాడే విధానం చాలా దారుణంగా ఉందని చెప్పే వేశారని అంటారు. అందుకని అందరినీ కూడా పంపించారు. ఉత్తరాంధ్ర ఓట్ చేశారు సార్ ఈ కూటమి. అది నేను చేశారు, ఇక కట్ చేస్తే 11 సీట్లు పరిమితం. వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? కానీ ఒకటి, వీళ్ళలో మార్పు కనపట్లా, వీళ్ళలో పశ్చాత్తాపం కనపడితే నేను అనుకున్నా. ఎవ్వరు కూడా ఈవీఎంల మీద ఏటో ఇదేదో మంది కాదు, అన్యాయం జరిగిందని చెప్పట్టు రకరకాలు చెప్తున్నారు. చంద్ర గారు, ఒకటి జనసేన గెలవటం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవటం అనేది ఈ రోజున కావాలి. 100% దానికి అవసరం కూడా. నిలబెట్టుకోవటం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం, దాని మెరుగుదల. ఇంకా గ్రాఫ్ 21 నుంచి ఇంకా సీట్లు ఎక్కువగా పెంచుకుంటే ఇదే ఉండదు కదా. పార్టీని ప్రక్షాళన చేసుకుంటారు, 175 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు సంత చేసుకుంటారు, అన్ని ఉంటాయి కదా. మెరుగుదల, దాన్ని కంటైన్ చేసుకోవటం, ఐ మీన్ దాన్ని ఏ రకంగా ఉందో దానికంటే మెరుగుదల చూపించుకోవటం. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఈ 5 సంవత్సరాలు కలిసిమెలిసి ఉండడం, అది ముఖ్యం. స్నేహధర్మం, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఇప్పుడు దాకా త్యాగాలు చేశాడు పవన్ కళ్యాణ్. సీట్ల విషయంలో త్యాగం చేశాడు, 2014లో త్యాగం చేశాడు, 2024లో మళ్ళా త్యాగం చేసి ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాడు. సీట్ల విషయంలో 24 అన్నారు, 21 త్యాగం. 24 ఏంటి 48, మీరు 45 నుంచి 24 నుంచి 21కి వచ్చి. సరే, ఇప్పుడు ఎంపీలు 3 అన్నారు, 2 చివరికి నాగబాబు గారు అనకాపల్లి ఎంపీ, అది కూడా త్యాగం. ఇప్పుడు పరిపాలన అధికారులు వచ్చారు, ఇప్పుడు త్యాగాలకు సిద్ధపడితే ప్రజలు ఊరుకోరు. ఆయన్ని నాయకుడిగా చూడాలనుకుంటున్నారు, ముఖ్యమంత్రి హోదాలో చూడాలనుకుంటున్నారు, సరి సమానంగా చంద్రబాబుతో ఎదగాలని కోరుకుంటున్నారు. కాబట్టి మంచి శాఖలు తీసుకోవాలా, పరిపాలన గాడిలో పెట్టాలి. ఇప్పుడు సినిమాల్లోనే ఆయన గుడుంబ శంకరు, లేకపోతే ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి, గబ్బర్ సింగ్ కాదు. నిజ జీవితంలో పోలీస్ పాత్ర, పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కాబట్టి డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఆయన నడిస్తే చాలు. మినిస్టర్ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టగలను. ముఖ్యంగా శాంతి భద్రతల కంట్రోల్ ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇక్కడ అదే అందరూ ఆలోచించేది ఒకటే. ఇప్పుడు గెలుపు అనేది ఓకే జరిగిపోయింది, అందరూ మంచి మ్యాండేట్ ఇచ్చారు జనసేనకు కానీ, అటు పక్కన తెలుగుదేశం పార్టీకి కానీ. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఎంతకాలం ప్రయాణం సాగిస్తారు? కలిసి వెళ్తే కలిసిన కాపురం ఎన్నాళ్ళు నడుస్తుంది? డెఫినెట్ గా 2029లో కూడా మళ్ళీ వీళ్ళే వస్తారు. కలిసి చక్కగా ఒక సిస్టమేటిక్ గా ప్రజల ఆధారాలు మేనిఫెస్టో పెట్టిన ఏ మాత్రం ఇక్కడ తేడా వచ్చినా కూడా 2 పార్టీలకు ఇబ్బంది. అది సేమ్ రివర్స్ అయింది ఇక్కడ 38.8 అయింది ఇక్కడ అక్కడ వచ్చేసాడు. ఇప్పుడు జనసేన గ్రాఫ్ పెరిగింది, చంద్రబాబు గారు టీడీపీ గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఆ స్థానం కూడా లేకుండా పోయిందంటే అవి కూడా స్వల్ప మెజార్టీ, చాలా స్వల్ప మెజార్టీ. మరి ఇక దీన్ని బట్టి మనం ఏమనుకోవాలా? ఇదే రాజకీయం అండి. ఓకే, కాబట్టి రాజకీయాల్లో హుందాగా ఉండాలి. నువ్వు గెలిపించేది 5 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం నిజంగా ఆ విషయంలో మీరు అన్న దాంట్లో ఏకీభవించాలి. ఎందుకంటే హుందాగా వ్యవహరించిన వాళ్ళకే పట్టం కట్టారు ఈసారి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. హుందాగా వ్యవహరించారు అని అంటే గతంలో కూడా 2014 నుంచి 19 వరకు పాలన సాగించినప్పుడు కొన్ని అవాకులు చవాకులు పేలారు, కానీ ఇంత ఈ స్థాయిలో కనపడలా. 2019-24 మధ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్న బాణాలు కానీ, మాటల తూటాలు కానీ, లేకపోతే వాడిన భాష కానీ అంతగా లేదు ఆ రోజున. బట్ ఈ రోజుకి వచ్చేసరికి మాత్రం దాన్ని జాగ్రత్తగా ప్రజలు గమనించారు. భాష వాడే విధానం చాలా దారుణంగా ఉందని చెప్పే వేశారని అంటారు. అందుకని అందరినీ కూడా పంపించారు. ఉత్తరాంధ్ర ఓట్ చేశారు సార్ ఈ కూటమి. అది నేను చేశారు, ఇక కట్ చేస్తే 11 సీట్లు పరిమితం. వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? కానీ ఒకటి, వీళ్ళలో మార్పు కనపట్లా, వీళ్ళలో పశ్చాత్తాపం కనపడితే నేను అనుకున్నా. ఎవ్వరు కూడా ఈవీఎంల మీద ఏటో ఇదేదో మంది కాదు,
అన్యాయం జరిగిందని చెప్పట్టు రకరకాలు చెప్తున్నారు. చంద్ర గారు ఒకటి